అలాగే ఈ ఛానల్‌కి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే దీనిలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. నేను దీంట్లో కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వాట్సాప్ గ్రూప్‌లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లోను జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసి ఈ రెండిట్లోనూ మీరు జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనకు థ్రెడ్స్ అని ఒక యాప్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్. ఇది మనది ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళదనమాట. సో ఇప్పుడు మనం ఈ థ్రెడ్ యాప్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ థ్రెడ్ యాప్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? అసలు ఈ థ్రెడ్ యాప్ అంటే ఏంటనే విషయాన్నైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ థ్రెడ్ యాప్ అనేది ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళదనమాట. మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలన్నమాట. మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మనం ఈ థ్రెడ్ యాప్‌ని అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం అనమాట. మనకి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ ఐడి పక్కనే 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి థ్రెడ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ సెకండ్ది ఇక్కడ న్యూ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకైతే ఇలాగైతే చూపిస్తుంది అనమాట. ఇలా చూపించినప్పుడు ఇక్కడ చూడండి గెట్ ద థ్రెడ్స్ అని ఉంది కదా కింద, దీని మీద అయితే ఇలా ట్యాప్ చేయండి. మనం ఇలా వచ్చి మన థ్రెడ్ యాప్స్ని అయితే మనం అయితే ఇక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ థ్రెడ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకు థ్రెడ్ యాప్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది అనమాట. మనం ఇక్కడ నుంచి పోస్టులు అయితే షేర్ చేసుకోవచ్చు, ఏది మన ట్విట్టర్ లాగా. అలాగే మనం వీడియోస్ పంపించుకోవాలంటే మనం 5 మినిట్స్ నివిడి గల వీడియోస్ అయితే మనం పంపించుకోవచ్చు అనమాట ఎవరికైనా ఫ్రెండ్స్కి. మనం అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఐడి ఇక్కడ ఐడి ఒకటే అవుతుందన్నమాట. దీనికోసం మనం స్పెషల్గా ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఉంటే చాలు. మనకు ఈ థ్రెడ్స్ యాప్లో అయితే సేమ్ ఐడితోనైతే మనం అయితే ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా షో చేస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోకపోతే మనం దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఒక పోస్ట్ అయితే పెడదాము. ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ హలో అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనం ఈ పోస్ట్ అయితే మనకైతే వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడిలో ఎంతమంది ఉన్నారో ఫాలోవర్స్ వాళ్ళందరికైతే ఆ పోస్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం వీడియో పంపించుకోవాలన్నా సరే అలాగే వీడియోని అయితే మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ మనకు ట్విట్టర్ లాగానే సేమ్ ఇది థ్రెడ్ యాప్ కూడా అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ట్విట్టర్కి పోటీగా జోకర్ బాగ్ అయితే ఈ థ్రెడ్స్ అనే యాప్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్ మనం ఈ వీడియోలో థ్రెడ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే థ్రెడ్ యాప్ని ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉంటే నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.